హలో చెప్పు. హాయ్ హలో. హలో హాయ్ హలో. సో కాఫీ చేస్తున్నాను. అవన్నీ తోమేసిన అంట్లు నైట్ నీట్గా పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ లేసరికి ఏం పని లేదు. ఈ బాక్సెస్ వచ్చేసి ఇప్పుడు వేసినాను. నిన్న మా ఆయనకి క్యారేజ్ పెట్టాను కదా అవన్నమాట. ఇప్పుడు తోమాలి అవి. నా గ్లాస్ ఒకటి, నాన్న గ్లాసు ఇంకోటి ఉంది చూడు. అమ్మ గ్లాస్ ఒకటి, నాన్న గ్లాస్ ఒకటి. నీ గ్లాస్ ఏది బాయ్ తాగడానికి? ఎక్కడ పెట్టేసుకున్నావు? ఇటు గ్లాసెస్ ఇటు. సో ఇది చూసారా, ఇది వాటర్ వల్ల గచ్చిలా అయిపోయింది అనమాట. ఏం వేసినా పోవట్లేదు. ఓనరే అన్నాడు ఇది మా ఇంట్లో కూడా ఇలాగే సేమ్ వస్తుంది, మేము కూడా ఏం చేయలేమని చెప్పేసి. మీకేమన్నా సొల్యూషన్ తెలిస్తే చెప్పండి. ఇక్కడంతా ఇలా ఓన్లీ వాటర్ వల్ల అయిందంట అదంతా. ఇందా పాలు పొంగిపోయాయి. కాఫీ చేసుకోవడానికి పాలు కాబట్టాను, తీరా చూస్తే కాఫీ పౌడర్ లేదు. కాఫీ పౌడర్ లేసి పాలు తాగలేను నేను. నీకు పాలు ఇచ్చేదా? బూస్ట్ ఉంది, బూస్ట్ తాగుతా. ఇవి చూడ్డానికి కాఫీ లాగే ఉన్నాయి. మా ఆయనకి ఇస్తాను, మా ఆయన గమ్ముగా తాగుతాడా లేకపోతే ఏంటి ఇది బూస్ట్ అని అడుగుతాడో చూద్దాం. జీ జీ దో దో కాఫీ. కాదునాయి వాడు పెట్టుకో. నేను చల్లార్చి ఇస్తా పోసి. ఏం బుజ్జి బాగున్నాయా? కొంచెం ఉండింది కాఫీ పౌడర్ వేసిన. బూస్ట్ అదే నేను అడిగేదాకా తాగుతానే ఉన్నాడు. అడిగితే చెప్తున్నాడు బూస్ట్ ఇది అని. నువ్వే పడేసి ఉంటావు. వర్షం పడి నైట్ అంతా వర్షం పడి మొత్తం రచ్చ రచ్చ అయిపోయింది రోడ్లన్నీ. అండ్ నేను వేసిన బచ్చలాకు, మలబార్ స్పినాచ్, టేబుల్ రోసెస్ చెట్లు బతికినాయి. ఐమ్ హ్యాపీ. పార్కుకి వెళ్దాం అనుకుంటున్నాము, బట్ తీసుకువెళ్తాడో లేదో తెలీదు. తీసుకెళ్తే ఒక బ్లాగ్ వస్తుంది, లేదంటే ఇంట్లోనే. పట్టుకో నాన్న. కింద పడకూడదు. తుడుచుకో, మూతి తుడుచుకో. గుడ్ బాయ్.
సో మార్నింగ్ లేచిన వెంటనే ముగ్గురం బూస్ట్ తాగేసినాము. బూస్ట్ తాగేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోవడం అంటే ఏం లేదు, జస్ట్ బ్రష్ చేసుకోవడమే అనమాట. దాని తర్వాత టిఫిన్ అరేంజ్ చేసేసుకొని తినేస్తాము. బట్ ఈరోజు ఏంటంటే టిఫిన్ చేసుకునే పని లేదన్నమాట. నైట్ మా ఆయన అన్నం తినలేదు, ఆ అన్నం అలాగే ఉండిపోయింది. అక్కడక్కడ కొంచెం వాటర్ పట్టిపోయింది అనమాట. నాకేంటంటే ఆ అన్నాన్ని పడేయడానికి మనసు రాక నీరు పట్టిన దగ్గర నీరు పట్టి ఉంటుంది కదా, అది మాత్రం కొంచెం పక్కకు తీసేసి మిగిలిన అన్నాన్ని పెరుగు కలిపి దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి నీళ్ళు కలిపి పెట్టానమాట. అదే అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్. మామూలుగా నైట్ మిగిలిన అన్నం మార్నింగ్ నీళ్ళు పోసుకొని తాగితే అది సద్దన్నమే కదా, సో అందుకని తమ్నైన్ అలా పెట్టానమాట. ఇప్పుడు ఎవరు సద్దన్నం తినట్లేదులే అండి, నాకు తెలిసినంతవరకు. మేమైతే మిగిలిన అన్నాన్ని మోర్ ఓవర్ ఇలాగే చేసుకుని తింటాము. ఎప్పుడో ఒకసారి ఫ్రైడ్ రైస్ కానీ లేకపోతే పులిహోర కానీ చేసుకుంటాము. నాకు మార్నింగ్ లేచిన వెంటనే స్నీజింగ్స్ ఉంటాయి, కోల్డ్ ఉంటుందన్నమాట. ఓన్లీ మార్నింగ్ వరకే ఉంటుంది ఇది, తర్వాత నెమ్మదిగా అదే తగ్గిపోతుంది అనమాట. ఎవ్రీ మార్నింగ్ ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఏంది జలుబు ఉన్నట్టుంది, ఏంది ఊరినే చేస్తుంది అని చెప్పేసి. అదేం లేదు, ఎవ్రీ మార్నింగ్ నాకు అలాగే ఉంటుంది. సిడ్డిగాడికి నేను మోస్ట్లీ నైట్ మిగిలిన అన్నం అయితే పెట్టను అనమాట. మార్నింగ్ లేచి ఎప్పుడో ఒకసారి అలా పెడతాను, అది కూడా అంటే ఎక్కువ పాడవ్వలేదు అనుకున్నప్పుడు మాత్రమే పెడతాను అనమాట. సో ఈరోజు ముగ్గురికి అదే పెరుగన్నం, అదే నైట్ అన్నం అన్నమాట. ఓన్లీ ఆనియన్స్ ఉన్నదైతే మా ఆయనకి, పచ్చిమిర్చి ఉన్నదైతే నాకు, ఏమీ లేకుండా ఉంది కదా అది వచ్చి సిడ్డిగాడికి. అండ్ అదైతే కలిపి పెట్టేసినాను. తర్వాత సిడ్డిగాడు అయితే బ్రష్ చేస్తున్నాడు అనమాట. వాడి తర్వాత నేను కూడా బ్రష్ చేసేస్తాను. దెన్ మేము ముగ్గురం వెళ్ళిపోయి తినేయడమే. మా ఆయన బెడ్ మీద నుంచి ఇంకా లేలేదనమాట, పడుకొనే ఉన్నాడు. మేమిద్దరం అయితే తినేస్తాము. తర్వాత ఆయన నిదానంగా లేచి తింటాడనమాట. ఇంట్లో మోస్ట్లీ నేను ఒక్కదాన్నే చద్దన్నం తింటాను. నా కొడుకు మా ఆయన కొంచెం తక్కువే తింటారు, ఎప్పుడో రేర్లీ అనమాట. నేను మాత్రం అన్నం మిగిలిందంటే తింటాను. ఒక్కొక్కసారి అయితే నాకు తినాలనిపించినప్పుడు ఆ అన్నం వండుకొని మరీ నేను నీళ్లు పోసుకొని పెరుగేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అలా సద్దన్నం తింటాను. సద్దన్నం కాదు, పెరుగన్నం తింటాను. అలా కలుపుకొని తింటే నాకు ఎందుకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మార్నింగ్ తిన్నాం అనుకోండి, ఆఫ్టర్నూన్ వరకు చాలా టమ్మీ చాలా ఫుల్ అనిపిస్తుంటుంది అనమాట. చాలా ఏమంటారు, తృప్తిగా ఉంటుంది నాకు. చూడండి, నైట్ ఏ మంటలు లేకుండా పూర్తిగా పడుకున్నాను కదా, ఆయన మార్నింగ్ కల్లా సింక్ నిండా ఇన్ని పడ్డాయి అంట్లు. ఇంకేం చేద్దాం, తోమక తప్పదు కదా. ఇంకా అన్నం తినేసిన తర్వాత పని అయితే స్టార్ట్ చేసిన. నేను ఎప్పుడైనా సరే ముందు టిఫిన్ చేసి ఇంట్లో పని తర్వాత స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే డెలివరీ తర్వాత నేను చాలా వీక్ అయిపోయాననే చెప్పాలి. నాకు షివరింగ్ వచ్చేస్తుంది అనమాట టైం టు టైం ఫుడ్ తినకపోతే. అందుకని మోస్ట్లీ ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత పనులు అనేవి చేసుకుంటాను. యాక్చువల్గా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే నాకు నార్మల్ డెలివరీ అయింది. నార్మల్ డెలివరీ అయినా కూడా నేను ఇంత వీక్ అయిపోయానంటే ఇంకా సిజేరియన్ అయితే ఇంకా ఆలోచించనక్కర్లేదు. ఇంకా ఎలా ఉండేదానో నాకే ఇంకా అంతుపట్టట్లేదు అనమాట. ఈ మధ్య పొట్ట కూడా ఎక్కువైంది కదా, అవాయిడ్ చేయండి, చూడొద్దు దాని ఛాయ్ అసలు. అండ్ ఇంకో విషయం వచ్చేసి, నా డెలివరీ స్టోరీ ఎవరికన్నా మీకు తెలుసుకోవాలి అని ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను దాని గురించి కూడా వీడియో చేస్తాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడేస్ వ్లాగ్. వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.